పెడతా అని చెప్పి ఇట్లా షాక్ ఇచ్చే మెషిన్ లాగా వైర్లు పెట్టారు. ఇదంతా ప్రాసెస్ ఇచ్చారు. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? నీ పేరేంటి? పెద్ద సైంటిస్ట్ లా ఆలోచించి మరీ అడిగా. పేరు ఎవరైనా అబద్ధం చెప్తారా? నిజమే కదా. చారు, మీ ఆయన నేను ముద్దుగా ఏమని పిలుస్తాడు? పిచ్చిదానా అంటాడు సార్. మిషన్ బాగా పనిచేస్తుంది సార్. చారు, ఈరోజు ఏమైనా పని చేసావా? పని చేస్తానా ఏం సార్? ఒళ్ళు నొప్పులు వచ్చేలాగా పని చేస్తంటే మిషన్ అరుస్తుంది అక్కడ. పని చేయట్లేదేమో అమ్మగారు. ఎవరు నువ్వా? మిషన్ అబద్ధం చెప్పదు ఇక్కడ. వామ్మో, ఈ మెషిన్ నాకు కొంప ముచ్చేలాగే ఉంది. అదే ఒళ్ళు నొప్పులు వస్తాయేమోనని చేయలేదు. చారు, నువ్వు నిజం చెప్పు. అసలు నువ్వు పని చేసి ఎన్ని రోజులు అవుతుందో చెప్పు. నిన్నే అదే నిన్న కాక మొన్న, మొన్నకు ముందు మొన్న పోయిన పండగే కదా సార్ ఇల్లంతా క్లీన్ చేసింది. చారు, పండగ లేపే 15 రోజులు అయించారు అంటే ఇన్ని రోజులు నువ్వు పనే చేయలేదా? రాజు, అసలైన అడుగు. సరే చారు, పాయింట్కి వచ్చేస్తున్నావు. నా ఛార్జర్ తీసి నువ్వే కదా? నేనే. నా కళ్ళకండ్ బాక్స్ తీసింది కూడా నువ్వే కదా? నేనే. అలా తీసేటప్పుడు సిగ్గు అనిపించలేదా చారు? చార్జర్ కింద పడి ఉంటే తీసి పైన పెట్టాను. స్వీట్స్ బాక్స్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి బయట పడేశాను. దానికి సిగ్గెందుకు అమ్మగారు? చారు తీలేదా? అంటే లేపేసింది నువ్వు కదా? లేపేయడం ఏంది? అది కాదు చారు, పొద్దు నుంచి మిస్ అవుతున్న వస్తువులోనే తీసింది నువ్వు కదా? కాదు. ఇది కాదంట. ఎవరు మరి? అమ్మ ఓనర్లారా, గేమ్ అని చెప్పి ఇదంతా నా మీద అనుమానంతో చేశారా? చెప్తా మీ పని. ఏందమ్మగారు అంతలా ఆలోచిస్తున్నారు? కొంపదీసి మీ అమ్మగారు సార్ని తిట్టిన తిట్లని సార్కి తెలిసిపోయినా అయింది. ఛాన్సే లేదులే. అవన్నీ తెలిస్తే సార్ ఇంకా బతికేందుకుంటారు? సంజ, అది చెప్పింది నిజమే కదా? నిజమే సార్. అదేం లేదు రాజు, దాని మాటలే నమ్మకు. అది చెప్తే నమ్మేవాడిని కాదు. మిషన్ అబద్ధం చెప్పదు ఇక్కడ. మీరిద్దరిట గొడవ పడ్డం ఎందుకు? మిషన్ తగిలితే మిషనే నిజం చెప్పిద్దిగా. నైస్ ఐడియా. నాది బిఎస్ఎన్ఎల్ సార్. ఇప్పుడు చెప్పండి సార్ ఏమన్నారు? చెప్పు. అల్లుడు చాలా మంచోడు, బాగా చూసుకుంటాడు, చాలా తెలివైన వాడు. ఈ క్వాలిటీస్ ఏవి నీళ్ళు లేవని చెప్పారు. పైకి పేదరసి పెద్దలా కనబడుతున్నా లోపల మీ అమ్మ ఇన్ని తిట్టుకుంటుందా? ఓర్నాయినో. ఈ చుట్టాలందరూ అంతే సార్. బయట గ్లేస్ ప్యాకెట్లకు కనిపిస్తారు గానీ లోపలంతా గ్యాసే. చారు, ఇప్పుడు మ్యాటర్ గ్యాస్ ఆయిల్ కోసం కాదు, పరువు కోసం. మీరు దీనికే ఇదైపోతున్నారు. మొన్న ఎదురింటి మౌనిక గారితో అమ్మగారు ఏమన్నారో తెలితే ఏమైపోతారో ఏమో. ఏమన్నావు చెప్పు. పాలకోవాలా నేనున్నా, కొవ్వెక్కిన బరిలా తన ఉండకపోతే నేను ఉండలేనని చెప్పాను. నన్ను బర్రె అంటావా? మామూలు బర్రె కాదు, కొవ్వెక్కిన బర్రె సార్. చారు, అన్నిసార్లు గుర్తు చేయకు చారు. అయితే నార్మల్ బర్రె. చారు, పగిలిన పుండు మీద పచ్చికారం చల్లక చారు. మీరెందుకు సార్ అంత బాధపడుతున్నారు? అయితే గీత బర్రె బాధపడాలి గాని మన ఆఫీస్ లో సిరి మేడం నో అన్నప్పుడు కూడా మీరు ఇంత బాధపడడం చూడలే నేను. సిరి ఎవరు? అదేంటి సార్, ఆఫీస్ లో ఆఫర్ గురించి అమ్మగారికి చెప్పలేదా? ఏంటి ఆఫరు? అంటే ఆఫర్ లెటర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేశానంతే. నేను నమ్మను. ఇప్పుడేమంటారు? ఈ మెషిన్ తీసి సారికి తగిలిమంటారా ఏంది? అమ్మో, చుట్టూ తిరిగి నన్ను బుక్ చేసినట్టుంది. ఇప్పుడు చెప్పు, ఏంటి ఆఫరు? అది చెప్పాను కదా, ఆఫర్ లెటర్ డౌట్స్ అంటే ఎక్స్ప్లెయిన్